కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను అభివృద్ధి పనులు ప్రారంభించారు. నల్లరామయ్యపల్లిలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఆటో గ్రామంలో కేజీబీవీపీ పాఠశాలలో 90 లక్షల రూపాయలతోటి డార్మెంటరీ హాల్ మరియు భవన మరమ్మతులు, మురికి కాలువ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ఓపెన్ జిమ్, మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు పంపిణీ చేశారు. బూడిదపల్లిలోని 5 లక్షల రూపాయలతోటి అనంతరం 12 లక్షల రూపాయలతో వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి కూడా భూమి పూజ చేశారు. అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు పంపిణీ చేశారు. ఎక్లాస్పూర్ నూతన గ్రామ పంచాయతీ ఇటీవల 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానోజీ, మార్కెట్ చైర్మన్ దొంతా సుధాకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుంది. తప్పకుండా భవిష్యత్తులో గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఇప్పుడు రోడ్డు చూసినాం. నేను ఇప్పుడే రాగానే కలెక్టర్ గారు చెప్పినాం, రోడ్డును కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా టెండర్ అయిపోయి ఉంది. దాన్ని తొందరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఈరోజు మీ గ్రామ వివోలకు స్టీల్ బ్యాంకులు ఇస్తా ఉన్నాం. ఈ గ్రామంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం, శుభ కార్యక్రమం జరిగినా, ఏది జరిగినా ప్లాస్టిక్ వాడకుండా ఆ మహిళా సంఘాల దగ్గర స్టీల్కి సంబంధించినటువంటి వస్తువులనే వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకోండి. ఎందుకంటే ఇలా మహిళలు చాలామంది, అందరూ కూడా మహిళలే కాకుండా క్యాన్సర్ పరంగా ఇతర అనారోగ్యాలకు కారణమవుతున్నటువంటి ప్లాస్టిక్ను, విస్తారాకులను కానీ ఇతరత్ర వాడద్దని హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఇచ్చినాం. అదేవిధంగా మహిళా సంఘాలకు మొత్తంగా 280 గ్రామైక్య సంఘాలకు సంబంధించి స్టీల్కి సంబంధించిన కిట్ 13 రకాల వస్తువులతో ఇచ్చినాం మనం. అవన్నీ కూడా హుస్నాబాద్ నియోజకవర్గ మహిళలు ఎక్కడ కూడా అనారోగ్యానికి గురి కాకుండా, కాలుష్యం బారిన పడకుండా, పర్యావరణాన్ని రక్షించేటువంటి 2-3 ఉద్దేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ గవర్నర్ గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. దయచేసి గ్రామంలో కొంత విరివిగా చెట్లు నాటండి. మొక్కలు నాటడం ద్వారా కానీ లేకపోతే మనకు ఉండబడేటువంటి కొంత వ్యవస్థను బాగు చేసుకోవడానికి గ్రామస్తులందరూ ఐక్యంగా ఇప్పటికే ఈ భవనానికి స్థలం ఇచ్చినటువంటి అతను కూడా సన్మానం చేసినాను. వారికి ధన్యవాదాలు తుకారావు గారికి. అదేవిధంగా తప్పకుండా కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తే ఎప్పుడు కూడా అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. కాబట్టి మరొకసారి నేను మీ అందరికీ కూడా గ్రామానికి సంబంధించిన ఏమైనా సమస్యలు, రోడ్లు, ఇతరత్ర త్రాగునీటి సమస్యలకు సంబంధించిన తప్పకుండా పరిష్కారం చేస్తారన్న మాట మనం చేస్తూ కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారు అయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతున్నాను. మిగతా వాటికి అంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా ప్రజలు ఎరువు కోసం నిలబడడం అనేటువంటిది నాకు మంచిగా అనిపించలేదు. దానికి నేను కూడా బాధ్యత వహిస్తా ఉన్నా తప్పకుండా. నాకు ఎందుకంటే వాస్తవాన్ని కొన్ని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎరువుల ఉత్పత్తి మీకు తెలుసు, మిగతా అంతా రాష్ట్రాలలో ఉంటాయి, కానీ ఎరువు అంతా పూర్తిగా సెంట్రల్దే. ఏదేమైనా సరే ఇవల్ల అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరి మీ అందరికి నా శుభాకాంక్షలు. కలెక్టర్ గారు ఒక రోడ్డు శాంక్షన్